అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి సాయేశ్వరి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాది పులివెందుల. ఈరోజు నేను చెప్పబోయేది అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యముల గ్రంథం నుండి విషయం 116. పరిశుద్ధులు మాత్రమే నన్ను ముట్టుకోగలరు. ఖురాన్ సూరా 56, 77, 78, 79 ఆయత్ ఇలా కలదు. నిశ్చయముగా ఈ ఖురాన్ చాలా గౌరవప్రధానమైనది. అదొక సురక్షిత గ్రంథంలో నమోదై ఉన్నది. పరిశుద్ధులు మాత్రమే దానిని ముట్టుకోగలరు. వివరణ: అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ సురక్షితమైన గ్రంథంలో నమోదై ఉన్నది. అయితే ఈ మాటను చాలామంది అర్థం చేసుకోలేక ఖురాన్ గ్రంథం ఒక గ్రంథంలో రాసిపెట్టారని, దానిని మాతృగ్రంథం అని అంటారని చెప్పుచున్నారు. చాలామంది ఖురాన్ మాతృగ్రంథంలో నమోదై ఉందని అంటున్నారు. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఖురాన్ మొదట ఒక చోట రాసి పెట్టారు. వారు రాసిన తర్వాత అది గ్రంథమైనది. రాయకముందు గ్రంథం కాలేదు కదా, రాసిన తర్వాత గ్రంథమైనది కదా. దానిని మొదట గ్రంథమని, మాతృగ్రంథమని, ఉమ్మల్ కితాబ్ అని అంటున్నారు. అయితే అలా రాసిన గ్రంథం గురించి ఈ గ్రంథం ఇంకో గ్రంథంలో నమోదై ఉన్నదని అన్నారు. అది ముందే ఉన్న సురక్షితమైన గ్రంథం అని కూడా చెప్పారు. ఖురాన్ గ్రంథం తయారైనప్పుడే దానికంటే ముందే కొన్ని సంవత్సరముల నుండి ఉన్న గ్రంథంలో రాసి పెట్టబడి ఉన్నదని చెప్పారు. దీనిని నేరుగా చెప్తే ఈ ఖురాన్ గ్రంథం ముందే రాసి పెట్టబడిన గ్రంథంలో ఉన్నదని అర్థం కలదు. ముందే తయారైన గ్రంథం తౌరత్ గ్రంథం. ఆ తౌరత్ గ్రంథంలోని వాక్యములే ఖురాన్లో ఉన్నాయని కానీ, లేక ఖురాన్లోని వాక్యములే తౌరత్లో ఉన్నాయని కానీ చెప్పడమే ముందే ఉన్న సురక్షితమైన గ్రంథంలో ఉన్నదని అన్నారు. ఖురాన్ సూరా ఆయత్ 91 ఇలా కలదు. మూసా తెచ్చిన తౌరత్ గ్రంథం ఎవరు అవతరింపజేసినట్లు? ఆ గ్రంథం ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దానిని వేరు కాగితములుగా, వేరు గ్రంథములుగా విభజించి చూపుతున్నారా? ఇక్కడ వాక్యం చూసిన తర్వాత తౌరత్లోనిది ఖురాన్ అని అర్థం కాగలదు. అందువలన ఖురాన్ మరో గ్రంథంలో నమోదై ఉన్నదని అన్నారు. అంతేకాని రాసి పెట్టబడిన ఖురాన్లో ఖురాన్ ఉందని చెప్పలేదు. ముందే తయారు చేయబడినది తౌరత్ గ్రంథం. దానిని ప్రథమ దైవ గ్రంథం అని అంటున్నాము. ప్రథమ దైవ గ్రంథంలోని జ్ఞానమే అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో కూడా ఉందని చెప్పుట కొరకే ఖురాన్ ముందే రాసి పెట్టబడిన గ్రంథంలో నమోదై ఉందని అన్నారు. అంతేకాక ఖురాన్ సూరా 43, 4వ ఆయత్ ఇలా కలదు. నిశ్చయముగా ఇది మాతృగ్రంథంలో ఉంది. అది మా వద్ద ఎంతో ఉన్నతమైన వివేకంతో నిండిన గ్రంథంగా ఉన్నదని అన్నారు. ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంది. అర్థం చేసుకోకపోతే అనుమానంతో కూడుకున్న విషయమై ఉంది. ఖురాన్ తౌరత్లో ఉండుట వలన అది ఎవరికి కనిపించని విధంగా ఉంది. ఎవడైతే పవిత్రమైన బుద్ధి కలవాడో వాడే దానిని చూడగలడు, దానిని తాకగలడు. పవిత్రమైన బుద్ధి లేనివాడు దానిని చూడలేడు, దానిని తాకలేడు. ధన్యవాదాలు.